జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్లో 34వ వార్డులో గ్రాడ్యుయేట్ ఓటర్లని ఈరోజు ఇంటింటికి వెళ్ళి వారిని కలిసి ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈరోజు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో రేపు జరగబోయే శాసన మండలిలో విద్యార్థుల సమస్యలే కానివ్వండి, నిరుద్యోగ సమస్యలే కానివ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నా కూడా నిరంతరం దాదాపు 40 ఏళ్ల నుంచి నిరంతరం రాజకీయ జీవితంలో ఉండి విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేసిన ఉత్తమమైన నాయకుడు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. దీన్మార్ మల్లన్న పేరుతోటి ఈరోజు అఘాయిత్యాలు చేస్తూ, దోపిడీ దొంగతనాలు చేస్తూ, బెదిరిస్తూ ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మల్లన్న లాంటి వ్యక్తిని, ఈ ప్రజలను బ్లాక్ మెయిలర్ గా పేరు పొందిన మల్లన్న లాంటి వ్యక్తిని ఈ సమాజం పట్టభద్రులు దూరం పెట్టాలని, అలాగే అస్తిత్వం లేని టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి కూడా రేపు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియని దుస్థితిలో ఉంది. కాబట్టి ఏకైక నిబద్ధత గల ప్రజాస్వామ్యంలో ఒక నిబద్ధతతోటి జాతీయవాదంతో మెలుగుతున్నట్టు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఉత్సాహంగా ఓట్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అవకాశాన్ని, ఎందుకంటే బై ఎలక్షన్ ద్వారా ఈ ఎలక్షన్ దీన్ని వినియోగించుకొని మనం ఎన్నికల్లో గెలిపించుకుంటున్నాము. 400 సీట్లలో మన మిర్యాలు కూడా ఉండాలని ఆ విధంగా అయితే ఓటింగ్ లో పాల్గొన్నాము. అందరూ కూడా విధిగా తప్పకుండా 4 గంటల వరకే పోలింగ్ లాస్ట్ టైము. కాబట్టి 27వ తారీఖు నాడు తప్పకుండా పాల్గొని మొదటి ప్రాధాన్యత ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చదువుకున్న వారికి, ఉద్యోగం ఉన్న వారికి హక్కుల కోసం, మరి వారికి ఉద్యోగం చేస్తున్నప్పుడు వారికి కావాల్సినటువంటి హక్కుల కోసం కానివ్వండి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్ని కూడా ఇప్పటివరకు కేసీఆర్ 10 సంవత్సరాలు మరి తెలంగాణను భ్రష్టు పట్టించి మరి ఉద్యోగాలు లేకుండా చేశారు. కేసీఆర్ వచ్చి మరి రేవంత్ రెడ్డి వచ్చి 6 నెలలైంది, ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం ఇచ్చి లేకుండా ఉంది. అలాగే మరి మనకు జోనల్ సిస్టంలో మరి నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలంటే, మరి నిరుద్యోగులకు గొంతుక కావాలంటే అది ఒక ప్రేమేందర్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మరి భారతీయ జనతా పార్టీలో విద్యార్థి ప్రతినిధి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. మరి నిరంతరం సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం పెద్దల సభకు పంపిస్తే ఖచ్చితంగా ఏదైతే మరి సమస్యలు ఉన్నాయో వారి సమస్యలు, మన ప్రజల సమస్యలకు ముందుగా వారు ఉంటారు. 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వారు బ్యాలెట్లో మొదటి పేరు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. మరి రేపు కౌన్సిల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీల నుండి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి ఓటర్ మహాశయులందరూ కూడా అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారి పేరు పక్కన 1 అని సంఖ్యను మాత్రమే రాయవలసి ఉంటుంది. బ్యాలెట్ మీద రాసేటప్పుడు మన సొంత పెన్నుని ఉపయోగించకూడదు. అక్కడ బూత్లో ఇచ్చినటువంటి మార్కర్తో మాత్రమే 1 అనే సంఖ్యను వేయవలసి ఉంటుంది. అక్కడ ONE 1 అని కానీ, లేకపోతే రైట్ మార్కులు కానీ, అంటే 1 అని అక్షరాలు కానీ రాసినట్లయితే మన యొక్క ఓటు మురిగిపోతుంది. కావున గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మొదటి ప్రాధాన్యత ఓటు మొట్టమొదటి బ్యాలెట్లో ఉన్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి ఎదురుగా 1 అనే సంఖ్యను వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే పట్టభద్రులు అందరూ గతంలో ఓటు వేసి గెలిపించిన తర్వాత వారి అందరినీ నిర్ణయాన్ని పక్కకు పెట్టి పట్టభద్రుల ఓటు వేసిన ఫలితం లేకుండా ఒక వ్యక్తి స్వార్థం కోసం తెచ్చిన ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పట్టభద్రులను వంచిందో మళ్ళీ వాళ్ళకి ఓటు వేసే అవకాశం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి అధికార పార్టీని ప్రశ్నించే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి
ఈ ప్రభుత్వం చేసే మనలను ప్రశ్నించే గొంతుగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని ఒకటో నంబరు ప్రాధాన్యత ఓటేసి అందరు గెలిపించాలని ప్రార్థిస్తూ అందరికీ చేసేది.